సిరికొండ మండలం తాళరామడుగు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బకారం రవి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఉపవాస దీక్షను విరమింపజేశారు. బకారం రవి మాట్లాడుతూ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకు సమానంగా చూస్తుందని, అన్ని మతాలకు కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తుందన్నారు. ఈ రంజాన్ పండుగ ముస్లింలకు అతి పవిత్రమైన మాసంగా ఉంటుందని, ఈ రోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం పట్ల చాలా సంతోషంగా ఉందని, రంజాన్ పండుగను సుఖ సంతోషాల మధ్య జరుపుకోవాలని తెలిపారు. వీడీసీ సభ్యులు శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు అతిపెద్ద పండుగలు రంజాన్ పండుగ ఒకటని, దీనిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలీల్, ఫారూక్, షకీల్, జాఫర్, కిడ్స్ పార్ట్ స్కూల్ హెడ్ మాస్టర్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా రామడుగు మైనార్టీ సోదరులకు మరి మేము ఇఫ్తార్ విందు ఏర్పడడం జరిగింది. చూసి మరి మన దేశంలో అన్ని మతాలు ఉన్నాయి కాబట్టి మేమేమంటున్నామంటే సోదర భావంతో హిందూ ముస్లిం భాయిగా ఉండాలన్నది మా యొక్క కోరిక, మా యొక్క పార్టీ కూడా సిద్ధాంతం. మరి ఈ 25వ రోజు సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అందరూ కూడా మంచి సోదర భావంతో ఉండాలని ఆశిస్తూ మరి మంచి మనసుతో పూర్తిగా రంజాన్ను ఇదే కొనసాగిస్తూ మరి అందరికీ కూడా మరొకసారి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సోదర భావంతో ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో మైనార్టీ కావచ్చు, హిందువులు కావచ్చు, మాకు తెలిసి గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా భాయిగా ఉంటారు. ఇదే కొనసాగించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. నెల నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న రంజాన్ ఒక పొద్దులు ఉంటున్నారు మన మైనార్టీ సోదరులు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మతభేదం లేకుండా హిందూ ముస్లిం బాయ్ అనే నిదానంతో ప్రతి ఒక్కరు సోదరభావంతో ఉన్నారు. ఈ మైనార్టీలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు గారు మన ఇండియాలో పుట్టిన వాళ్ళే, ఇండియాలో పెరిగి ఇండియా అంటే గౌరవించే వాళ్ళే. ఏదైతే ఈ బీజేపీ పార్టీ ఉందో అది కుట్ర పన్నుతూ మైనార్టీలు వేరు చేస్తూ మైనార్టీలకు దూరం చేస్తుంది హిందువులను. హిందూ ముస్లిం బాయ్ ఈ 25వ రోజు చెప్తూ ఇలాగే ఈ రంజాన్ ఒక పొద్దులు పూర్తిగా ముగించాలని మనస్ఫూర్తిగా ఈ మైనార్టీ సోదరులందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ